ఈరోజు మనం క్యారెట్ ఇడ్లీ తయారు చేసుకుందాం. గ్లాస్ పప్పు తీసుకున్నాను. గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాను. సగం పొట్టే తీసుకోండి, సగం పొట్టు ఉంచండి. బలం పొట్టు ఫైబర్ ఉంటుంది. ఒక కప్పుకి 3 కప్పుల ఇడ్లీ రవ్వ యాడ్ చేయండి. దీన్ని కూడా నానబెట్టుకోండి. నూకను కూడా నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్ వేద్దాము. గ్రైండర్ వేసుకుంటున్నాను. పప్పు గ్రైండర్ వేసుకుంటున్నాను. చూడండి, సగం నలిగిన తర్వాత, కొద్దిగా నలిగిన తర్వాత నీళ్ళు యాడ్ చేయండి. బాగా నలుగుతుంది తొందరగా. ఇంకా నలిగింది. కొద్దిగా నలిగిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఫాస్ట్గా నలిగిపోతుంది తొందరగా ఇడ్లీ పిండి. ఫైనల్గా ఇడ్లీ పిండి రెడీ అవుతుంది కదా. ఇప్పుడు నూక కడిగి పిండి దాంట్లో వేస్తున్నాను. అలా వేయడం వల్ల మృదువుగా వస్తాయి ఇడ్లీలు. గ్రైండర్ నుంచి తీయడం, వేరు చేయడం కూడా ఈజీ అవుతుంది అన్నమాట. చాలా టేస్ట్ కూడా డబుల్ అవుతుంది. అందుకని పిండి కొంచెం మొత్తం అంతా నూక పట్టకపోయినా కొద్దిగానే వేసి 2 minutes రుబ్బండి. రుబ్బితే మీకు తెలుస్తుంది. చాలా బాగుంటాయి ఇడ్లీలు ఇలా వేసినవి. ఫైనల్గా రుబ్బేసాను. 2 బాక్సులు అయ్యింది. కొంచెం నల్లగా ఉన్నాయి కదా అని ఇడ్లీలు బాగుండవు అనుకోకండి. పొట్టు సగంతో రుబ్బిన మూల పిండి నల్లగానే ఉంటుంది కొంచెం, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఫైబర్ కూడా అందుతుంది దానివల్ల, పొట్టు ఉండడం వల్ల. మనం కలర్ కాదు కదా, ఆరోగ్యానికి కదా మనం చూడవలసింది. అందుకని కంపల్సరీ సగం పొట్టు ఉంచుకోండి. ఉంచుకొని సగం ఉండగా రుబ్బండి. టేస్ట్ మీరే చూస్తారు. హెల్త్ కావాలి కదా మనకి. ఇప్పుడున్న కాలంలో హెల్త్ చాలా అవసరం మనకి. కాబట్టి సగం పొట్టు ఉంచి సగమే రుబ్బుకోండి. నేను ఎప్పటికప్పుడు తీసుకుని ఉప్పు కలుపుకుంటాను. ఒకేసారి ఉప్పు కలపను. ఇప్పుడు ఈ రోజుకి ఉప్పు ఎంత కావాలో పిండి అంత తీసుకుని సాల్ట్ కలుపుకున్నాను. కలుపుకొని దాంట్లో క్యారెట్ వేసుకొని కలుపుతున్నాను. క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వాడాలి. డైరెక్ట్గా వాడమంటే ఎవరు వాడరు కదా కొంచెం మంది. అందుకని ఇలా ఇడ్లీల్లోని, జ్యూసుల్లోని అలా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇడ్లీలు వేస్తున్నాను. ఇడ్లీ రేక్కి నెయ్యి రాసాను. నెయ్యి రాసి ఇడ్లీ వేస్తున్నాను. మీరు కొంచెం పోపు పెట్టుకున్నా బాగుంటుంది. పోపులో ఆవాలు, జీలకర్ర వేసి ఇడ్లీ పిండిలో వేయండి. వేసి కలపండి. నేను పెట్టలేదు, పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మీరు వీలైతే ట్రై చేయండి. ఇడ్లీలు వేసాను. పైన కూడా కొంచెం క్యారెట్ వేస్తే చూడడానికి ఆకర్షణగా ఉంటే ఇడ్లీలు తింటారు కదా చాలామంది. కానీ మంచిది కూడా, క్యారెట్ చాలా మంచిది, తినాలి ప్రతి ఒక్కరూ. ఏ విటమిన్ ఉంటుందని చెప్తారు కదా, కంపల్సరీ తినాలి. ఇడ్లీ వేసాను కదా. ఇప్పుడు ఇడ్లీ ఉడకబెడతాము. ఆవిరి పట్టాలి కదా. ఆవిరి పెట్టేసాను. ఇడ్లీ పొయ్యి మీద, స్టవ్ మీద పెట్టేసాను. 10 నిమిషాలు ఉడికింది. ఇడ్లీ రెడీ అయిందో లేదో చూడాలంటే తడి చేసుకుని నొక్కి చూస్తే అంటుకోకపోతే మీకు ఇడ్లీ రెడీ అయినట్టే. ఇడ్లీ రెడీ అయిపోయింది. చూడండి, క్యారెట్ ఇడ్లీ రెడీ. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.